అత్యాచారం చేసిన వాళ్ళకి ఉరి తీయాలి అన్నటువంటిది చట్టంలో ఉంది. వివిధ రాష్ట్రాల చట్టాల్లో ఉంది, కేంద్ర చట్టంలో కూడా ఉంది. పాశవికంగా హత్య చేసినట్టు ఎక్కడేందుకు మనందరి కళ్ళెదురుగుండా జరిగింది. ఢిల్లీలో నిర్భయ ఉదంతం తర్వాత నిర్భయ చట్టమే తెచ్చారు. చట్టాలు చట్టసభలు చేస్తుంటే దాన్ని ఆచరణలో తీర్పులు ఇవ్వాల్సినటువంటి న్యాయస్థానాలు దానికి భిన్నమైనటువంటి తీర్పులు ఇస్తే ఎదురవుతున్నటువంటి సమస్య ఇది. కేరళలో ఏదైతే అమీర్ ఉల్ ఇస్లాం 2016 సంవత్సరంలో కేరళ లా స్టూడెంట్ని అత్యాచారం చేయడంతో పాటుగా చంపేశాడు. అతనికి ఇప్పుడు తాజాగా అతని మరణశిక్షని సాధారణంగా కింద కోర్టు మరణశిక్ష విధిస్తే ఆ తర్వాత హైకోర్టు ధృవీకరించాలి, ఆ తర్వాత సుప్రీంకోర్టు ధృవీకరించాలి, ఆ తర్వాత రాష్ట్రపతి ధృవీకరించాక శిక్ష పడుతుంది. ఇక్కడ ఎక్కడికక్కడ లేయర్. ఇప్పుడు తాజాగా సుప్రీంకోర్టు మాత్రం ఈ మరణశిక్ష మీదన స్టే విధించడం అన్నటువంటిది ఏదైతే సంచలనం సృష్టించింది. మొహమ్మద్ అమీర్ ఉల్ ఇస్లాం న్యాయమూర్తి ఏదైతే దీనికి సంబంధించి ఏదైతే మహమ్మద్ అమీర్ ఉల్ ఇస్లాం చేసినటువంటి ఈ ఇన్సిడెంట్కి సంబంధించి 2016 రేప్ అండ్ మర్డర్ కేసు లా స్టూడెంట్ దానికి సంబంధించి ఇంటర్మ్ ఆర్డర్ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది, తాత్కాలికంగా స్టే విధించింది. పూర్తిగా విన్నాక శిక్షిస్తాం, ఇదే ఉరిశిక్ష కన్ఫామ్ చేయాలా లేదా అన్నది తెలుస్తాం. అప్పటిదాకా మాత్రం ఎందుకంటే కింద కోర్టు ఉరిశిక్ష విధించాక హైకోర్టు దానికి ఒక డేట్ కూడా కన్ఫామ్ చేసేసింది. అది అమలు చేయకుండా ఆ డేటును ఉరిశిక్ష అమలు చేయకుండా ఇప్పుడు సుప్రీంకోర్టు తాత్కాలికమైన స్టే ఇచ్చింది.